హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీక్ మనం ఫీల్డ్ అప్డేట్ ఎలా ఉందో చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఫీల్డ్ అనేది ఇలా కనిపిస్తుందన్నమాట. ప్రతి ఒక్క క్రాప్ మీరు గమనించవచ్చు. వితౌట్ పెస్ట్ అనేది ఎక్కడా లేదు. ఈ క్రాప్ స్టేజ్ అనేది ఇప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది, అంటే పెరుగుదల దశ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా పెరుగుదల దశలో ఉందన్నమాట. మనం బాగా బయో ఇన్పుట్ ద్రవజీవామృతం అనేది స్ప్రే చేయడం వల్ల బాగా ఆకులు కూడా వెడల్పయ్యి బాగా కాంతిగా పెరుగుతున్నాయి. ఇంకా ఆ బెడ్కి ఈ బెడ్కి మధ్యలో ఆకుకూరలు ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి హార్వెస్ట్ చేయాలి. చూడండి, ఫీల్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఆ బెడ్కి ఈ బెడ్కి మధ్యలో 75% దాకా ముందే హార్వెస్ట్ చేశాను. ఇంకా 25% చిన్న చిన్న మొక్కలుగా ఉండే లీఫీ వెజిటేబుల్స్ అనేది ఫీల్డ్లో అలాగే వదిలేయడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ డే అనమాట, ఏమైనా పెస్ట్ ముందుగానే వస్తుందేమో అని ప్రీ ప్లాన్డ్గా మేము వేపగింజల కషాయం అనేది స్ప్రే చేయడం జరిగిందనమాట ఫీల్డ్లో. అంటే అది చేయడం వల్ల మంచిది ఫీల్డ్కి అనేసి చేసాము. ఇక్కడ చూస్తున్న మిషన్ పేరు ఐఆర్ థర్మామీటరు 29.5 ఉందన్నమాట. అంటే సాయిల్ టెంపరేచర్ అనమాట భూమి పైన. ఇది వచ్చేసి 3-in-1 మెషిన్. ఇందులో పిహెచ్, మాయిశ్చరు, సాయిల్ సర్ఫేస్ టెంపరేచర్ చూస్తారనమాట. పిహెచ్ అనేసి 7 ఉంది, మాయిశ్చర్ 80 ఉంది, సర్ఫేస్ టెంపరేచర్ 30 దాకా ఉందన్నమాట. అంటే మన ఫీల్డ్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఏం కనిపించడం లేదు, మంచిగానే ఉన్నట్టు నాకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చానమాట, ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆ బెడ్కి ఈ బెడ్కి మధ్యలో ఉన్న ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసి మార్కెట్కి వేసుకోవడం జరిగింది. చూడండి, లీఫీ వెజిటేబుల్స్ అనేది ఇలా కాంతిగా ఉండడం మీరు గమనించవచ్చు. ఇంత హైట్ కూడా పెరిగినాయి, మంచిగా వచ్చిందనమాట ఫీల్డ్లో. ఇవంతా లీఫీ వెజిటేబుల్స్ అంతా కోసి మార్కెట్కి వేయడం అనేది జరిగిందనమాట. మీరు చూస్తే ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఎక్కడ కానీ ఒక్క హోల్ కూడా లేదు. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఆకుకూరలు అనేటివి. తర్వాత ఇక్కడ రామసీతాఫలం అనేది కలర్ బాగా వచ్చేసిందనమాట. ఇది చాలా రోజుల నుంచి నేను అలాగే పెట్టాను. చెట్లోనే కలర్ రావాలా, వర్ణానికి రావాలా, అంతవరకు పీకకూడదని. చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్లయితే పండు అనేది చూడండి, కొంచెము రెడ్, కొంచెము గ్రీన్, అట్లా కొంచెం ఆరెంజ్ కలరు, అట్లా షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే అనమాట, ఆ ఫలం అనేది ఇంటికి తెచ్చి మాగబెట్టానమాట. అది వర్ణానికి వచ్చి బాగా పండు అయిందనమాట. విప్పి చూస్తే చూడండి ఎంత మంచిగా ఉందో. లోపల అనేది ఎలా ఉంటుందో అని చాలామంది కామెంట్ చేశారు. ఇలా ఉందన్నమాట. మొత్తం సీతాఫలం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్ అన్నీ చెప్పాను. నెక్స్ట్ వీక్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాము, ఫీల్డ్ అనేది ఎలా ఉంది, ఫీల్డ్లో క్రాప్స్ ఏం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, రిలే సోయింగ్ ఏం చేసుకోవాలి, ప్రతిదీ నేను నెక్స్ట్ వీక్ అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మీ కవిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.